పిచ్చోడు ఉన్నోనికి ఉన్నోరు పెట్టద్దు లేనోని పెద్ద చేసినోడు వాడు పుణ్యం ఉంటది వాడు పౌదుడు అవుతాడు వాడు సుధా మన లెక్క బతాడు అట్లా చెయ్యాలి పెత్తనం చేసినోడు ఇప్పుడు ఎవరు కర్తుడు ఎవడో ముందుకు వచ్చినోడు ఎవరో వాళ్ళు మంచిగా చేస్తే అని కడుపు చల్లకుండా మంచిగా చేసిండు అని అంటారు బచ్చులు వాళ్ళొక బచ్చులు లేనోళ్ళు ఉన్నోడు పోయి ఉన్నోనికే పెట్టే లేనోడు పోయి ఉన్నోనికే పెడితే అది గొప్పతనం కాదు బాధ మంచిగా లేదు పరిచయం మంచిగా లేదు కాబట్టి ఇట్లా కొడతారు పరిచయం అంతా లోకం అంతా జనం అంతా నువ్వెవరకు చూసి మంచిగా చూసి వాని కట్ట పెడుతున్నావు ఉండాలి లేకుండా తీసేయాలి ఆయనను అంతే 4 ఏళ్ళు ఉంటాడంటే మన్ను దుమ్ము పోతా అంటారు మరి అన్ని భరించుకున్నోడు అయితే ఉంటాడు మాటలు వాడేటోడైతే ఉంటాడు లేకుండా పక్క జరుగుతాడు రేషం ఉన్నోడైతే పక్క జరుగుతాడు రేషం లేనోడైతే మాటలు పడతాడు గంతే జరుగుతాడో పడతాడో మరి రేషన్ చంపుకొని పడతాడో రేషన్ ఉన్నోడైతేనే జరుగుతాడు రేషన్ లేకుండా పడతాడు 2500 లేవు 1 రూపాయి లేదు పింఛన్ లేదు రైతు బంధు లేదు ఏది లేదు ఆధార్ కార్డు లేదు బియ్యం కార్డు లేవు ఏవి చేసింది మన కడుపుల కూడా కేసీఆర్ ఇచ్చినప్పుడే మంచిగా ఉండే కేసీఆర్ మన కడుపుల కూడా అన్ని సౌలభ్యం చేసిండు 10 రూపాయలు అయినా తిన్నా మంచిదే కానీ సర్వత్ చేసిండు ఇప్పుడు ఈయన వచ్చిన ఏడాది వెళ్ళింది ఏడాది కంచెలు ఉన్న పైసలు అన్ని వేయినాయి ఎవరిని పెద్ద చేసిండు ఎవరు చెయ్యలే గంతే ఏం పెద్ద చేయలే అందరు కడుపులు కొడతాడు ఆయన వాడు అక్కడ నడుగు సాటుకుంటాడు గంతే ఎవరు కనపడతలేడు ఎవడే అడుగుతలేడు నన్ను ఎవడేం చేస్తాడని అనుకుంటాడు కానీ సాటుకు ఎన్ని అంటారో మనకు అర్థం కావాలి ఇసొంటి మనం రికార్డు చేసి సెల్లులలో పెడితే ఆయనకి వినబడుతుంది అప్పుడు ఆ మనసుకు వస్తుంది అంతే గంతే అని ఫిర్బాస్ ఎవడు పెట్టమన్నాడు మాకేంది ఏడాదికి ఒకనాడు చూద్దాం ఊళ్ళపంటి ఎవడు పోతాడు మేము 100 రూపాయలు టికెట్ పెట్టను బస్సు మాకేమద్దు ఫిరి మాకేమద్దు బస్సు ఫిరి పెట్టద్దు నువ్వు బస్సు ఫిరి ఎందుకు పెట్టాలి ఏళ్ళని ఒక్కనని మాకు తీరినాడు పెడతాం ఇన్నేళ్ళు పెట్టి 50 ఏళ్ళకి వచ్చినాం మేము 50 ఏళ్ళకి వచ్చినా మేము బస్సులలో పోలేదా పుణ్యాకు బస్సులలో పోయినాం మేము అప్పుడు సంసారం చేయలేదా ఇప్పుడు కట్టేసేస్తాం ఏం కట్టి నడిచినట్టు నడవాలి తొవ్వ అంతే అంతే బస్సులు నువ్వు అసలే ఫిరి పెట్టకు మా కడుపులు కొట్టకు బస్సు తీసేయి ఫిరి తీసేయి నువ్వు కరెంటు బిల్లులు సుధా మాపు చేస్తానంట నువ్వు కరెంటు బిల్లులు సుధా మాపు చేయకు శీలావతిగా 100 వచ్చిన కూడా 50 అయ్యి నిన్ను 100 ఎవడ ఇవ్వంటాడు మొత్తం నువ్వు 100 వేసే కాడ 50 అయ్యి బస్ టికెట్ సుధా ఫిరి పెట్టక 50 రూపాయలు టికెట్ కాడ 25 కొట్టు గట్ట కరెక్ట్ గా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు కదరా వచ్చినాయి ఆ వచ్చిన బిల్డింగ్లు ఎందుకు నీకు ఆడ ఇల్లు ఉన్నాగా ఇక్కడ ఇల్లు ఉండవు వారానికి ఒకసారి వచ్చి మేము ఉన్నామని ఉంచిపోతాం మరి లేని వాళ్ళకి ఎట్లా లేని వాళ్ళు వాళ్ళే ఉంటున్నాం అలా ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వమంటే 2000 కట్టు 1000 రూపాయలు ఇయ్యి 2000 కట్టు మనిషికి 2000 వేస్తే ఇంట్లో నీళ్ళు ఇప్పుతాం లేకపోతే నీళ్ళు లేవు ఇంట్లో ఉండోళ్ళం ఎట్లుండాలి నువ్వు వారానికి వచ్చి పోతావు నీకు ఇల్లు ఉందని వాళ్ళకి వచ్చిపోతుంది ఇల్లు నేను వాళ్ళనే ఉంటున్నాం కదా మరి అట్లా 3000 కట్టమని 7 కట్ట 3000కి కూలి చేసుకొని 3000 7 కట్టము నీళ్ళకు నీళ్ళు పరుగు మనిషిని పెట్టాలి ఇల్లు వచ్చింది 2000 3000 అలా కడితేనే నీళ్లు అవన్నీ ఇస్తారట వాచ్మెన్ పెడతారట గేట్లు వేపిస్తారు ఇల్లు వచ్చి ఏడాది అవుతుంది కానీ మేము పోయింది నెలనే 2000 3000 ఆడ కట్టాలి ఫస్ట్ 1000 కట్టినాము మళ్ళీ ఇప్పుడు 2000 కట్టమంటారు రేడికలు తెచ్చి కట్టాలి గట్లుంది ఆడ డబుల్ బెడ్రూమ్ అందరిని చెక్ చేయమని వచ్చి చెక్ చేసి ఆధార్ కార్డు మీద కొడితే నీకు ఇల్లున్నా తెలుస్తుంది కదా ఆ ఇల్లు వాళ్ళని తీసేసి లేని వాళ్ళకి ఇల్లున్నోనికి ఇల్లు ఎందుకు వాళ్ళు ఉండగా 20000 కిరాయి వస్తుంది 20000 కిరాయి వచ్చిన ఆమెకు ఇల్లు వస్తే మళ్ళీ ఏం చేయాలి చెక్ చేసి ఇవ్వాలి కదా నువ్వు చెక్ చేసి చెకింగ్ వస్తాడని 4 రోజులు ఉన్నాం రాడా ఇక రారు అగరారు మరి ఎన్ని రోజులు ఉండమాడే ఏం చేసుకొని బతకాలి ఇటు దూరం వస్తే బతుకుతాం అది ఏం అమ్ముకొని బతకాలి నాకు రాజకీయంగా నాకు ఏ విడ్డూరం అనేది ఏం లేదు అన్ని పార్టీలు సపోర్ట్ చేసే కెపాసిటీ నా దగ్గర ఉంది కానీ 30 ఏళ్ళ నుంచి ఇక్కడ వచ్చి నేను పిల్లల్ని చదివించుకుంటున్నా నా పిల్లలు ఇక్కడనే పుట్టిరు ఇక్కడనే పెరిగారు ఇంతవరకు రాజకీయంగా కానీ ఏ లబ్ధి పొందలే నేను నా భార్య పుస్తలతాడు కుదబెట్టుకొని బండి కొనుక్కున్నా ఆటో ఒక 24,000 కాడ బండి పోయింది నారాయణ కూడా అక్కడ ఫైనాన్స్ ఆఫీస్ ఉంది బండి పోయింది బ్లడ్ క్లాట్ అయ్యి బండి పోవడం వల్ల తాడు లేకుండా పోయా నా భార్య మీద మరి నాకు క్లాట్ అయ్యి కాలు పడిపోయింది ఎట్లా అని చెప్పి నేను నిమ్స్లో 3,80,000 ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సాయం చేశారు అలాంటి పరిస్థితిలో పోయేటప్పుడు 300లకు పోయేది
వచ్చేటప్పుడు 1100, 900 ఇట్లా పెట్టుకొని చాలా 3,80,000 అయినాయి. అలాంటి పరిస్థితుల్లో కిరాయి కట్టలేని పరిస్థితి. పిల్లగాడు బీటెక్ ఆపుకుండు 10 క్లాసు అందరు ముగ్గురు ఆపేసిన. ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు. కాలు పడిపోయింది. వారానికి 1500 మెడిసిన్. ఇన్ని కవర్లు పడేసిన. మన మెడిప్లస్లో చూడండి, చింతల్లో ఉంటాను నేను. అన్నదమ్ములు కూడా అలాంటి పరిస్థితిలో ఎవరు సాయం చేయలేకపోయారు. బీటెక్ చదివిస్తున్నాను. ఎంత 66 కిలోలు ఉన్న నా భార్య 44 కిలోకి వచ్చింది. అంత భారం అంతా ఆమె మీద అయింది. ఇప్పుడు నాకు కనీసం ఇల్లు లేదు మేడం. ఇగో ఈ ఫోను పైప్లైన్ రోడ్డు, జీడిమెట్ల పైప్లైన్ రోడ్లో ఒక మేడం ఇచ్చింది. ఆ మేడం ద్వారా నేను ఫోన్ మాట్లాడుకోగలుగుతున్నా. లేదు మేడం. ఇగో నా భార్య వచ్చింది. 66 కిలోలు ఉన్న ఆమె 44 కిలోలకు వచ్చింది. కనీసం ఆరోగ్యంగా ఎంతో ఇదిగా అయిపోయింది. అయినా చూపించలేని పరిస్థితి. నా పిల్లలకి బీటెక్ చదువుతున్నాడు. ఇక్కడ ముక్కు ప్రాబ్లం ఉంది. అయినా చూపించలేని పరిస్థితి. ఇల్లు లేదు మేడం. ఊర్లో కూడా ఇల్లు లేదు మేడం. ఇల్లు జాగా ఆ 3,80,000 ఎట్లా అయిందంటే ఇల్లు అమ్ముకొని వచ్చి ఇక్కడ అప్పు కట్టుకున్నా, ట్రీట్మెంట్ తీసుకున్నా. ఇప్పుడు ఇల్లు లేదు, చెట్టు కింద ఉన్నట్టున్నా. పిల్లలు నా బిడ్డని 3 నెలలు దాకా ఆపేసిన. ఫీజు కట్టలే స్కూల్లో, రాజశేఖర్ స్కూల్ ఫీజు కట్టలేక 3 నెలల నుంచి గ్యాప్ తీసుకొని ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఐడిపిఎల్ చేర్పించలేని ఇప్పుడు కట్టలేని పరిస్థితులు 18,000 కూడా అట్టే పోయినాయి. నాకు ఇల్లు ఎవరిస్తారో వాళ్ళకు లైఫ్ లాంగ్ నేను సేవ చేస్తాను. రాజకీయంగా కాదు, ఒక మానవ వ్యక్తిగా నా పిల్లలు నేను సపోర్ట్ చేస్తాం. నా అడ్రస్ చెప్తా. పద్మనగర్ ఫెస్ట్ రింగ్ రోడ్ కిరాయికి చిన్న రూమ్లకి 7,000 కడుతున్నా సార్. అప్పు చేసుకొని నా పిల్లలకి ఫీజు కట్టుకోవడానికి 50,000 అప్పు తెచ్చిన. ఒక మేడం ఇచ్చింది. అది చదువు ఆపేసుకొని ఆటో కొనుక్కున్నా, ట్రాలీ ఆటో. దానికి బాడీ కట్టించలేని పరిస్థితి. 20,000 ఇవ్వాలంటే ఎవరు ఇవ్వట్లేరు. ఫోన్ కొనుక్కునే పరిస్థితి లేదు. ఏం చేయాలి మేడం? ఇప్పుడు పిల్లలు బీటెక్ చదువుతున్నారు. వాళ్ళకి ఫీజు కట్టలేక 6,000 మొన్న ఒకరిని అడిగి వేస్తే సీఎం మళ్ళీ. నాకు 3 కొడుకులు, 2 బీటెక్ చదువుతున్నారు. పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆపేసిన. ఇప్పుడు 10 రోజులు పైసలు లేవు మేడం. వెళ్ళక ఏ గవర్నమెంట్ ద్వారా నాకు ఏ లబ్ధి పొందలేదు మేడం. ఆ సీట్లు రాక టైంకు నాకు స్టడీ లేదు మేడం. ఎక్కువ 6th క్లాస్ చదివినా. కానీ ప్రభుత్వం ద్వారా నాకు ఏ లబ్ధి అన్నా ఛానల్ ద్వారా కొద్దిగా తెలియపరచాలనేది ఎవరికి నాకు ఉద్దేశించి అడగట్లేదు. నాకు ఏ పార్టీ కానీ నాకు హెల్ప్ చేయండి. నా పిల్లలు మీరు ఇక్కడే కాదు, మార్కెట్ నుండి మాట్లాడడం కాదు, నా ఇంటికి వచ్చి అడ్రస్ ఇస్తాను. కుటుంబ సర్వే అని చేశారు. ఆ సర్వేలో కూడా అడిగాను. రేషన్ కార్డు లేదు మేడం. ప్రామిస్ చెప్తున్నా, రేషన్ కార్డు ఇంతవరకు లేదు సార్. 15 రూపాయలు కిలో బియ్యం కొనుక్కుంటున్నాం. రేషన్ కార్డు బియ్యం వాళ్ళు ఉట్టిగా తీసుకొని మాకు 15 రూపాయలు అమ్ముతున్నారు. లేదు మేడం. నడుస్తున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా, నాకు రేషన్ కార్డు కావాలి, సొంత ఇల్లు కావాలి, నా 3 పిల్లలకి చదువుకోవడానికి ఆర్థిక సహాయం కావాలి. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మీరు వచ్చి ఏం చేస్తారో మాకు తెలియదు. మరి మీ ద్వారా కొద్దిగా జరిగిద్దని తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను. నాకు హెల్ప్ చేయండి. నేను హ్యాండిక్యాప్ పింఛనీ రాయండి.